పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దాన్ని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచేవాడవనియు నీకు పేరు పెట్టబడును. ఇక్కడ కొన్ని వాగ్దానాలు దేవుడు మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. ఈ వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి మనము వెళ్దాము. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలు ప్రభువా. అయ్యా, మీరు అనుగ్రహించిన ఈ మాటలు బట్టి కొందనాలు తండ్రి. అయ్యా, మీ మాటలు మేము ధ్యానించుండగా తండ్రి ప్రభా, మీ మాటలు నాకు అందించండి ప్రభా. నైనా నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుచుండగా వినగలి చెవిని గ్రహించే హృదయాన్ని, వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అందరికీ మీరు దయచేసి మీరే మహిమ పొందమని నిలబడి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఏడింతరాత్మతో అభిషేకించిన తన్ని ప్రభా నీ కొరకు వాడుకోమని యేసునామములో ప్రార్థించాడు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాన్ని నెరవేరాలంటే ప్రతిదినం మనము ఆ వాక్యం మీద చేయబట్టి ప్రార్థించండి. గొప్ప వాగ్దానాలు. విరుగబడిన దాన్ని బాగు చేయవాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచేవాడవనియు నీకు పేరు పెట్టబడును. ఈ పేరు మన తల్లిదండ్రులు పెట్టేది కాదు, ఇంకెవరో పెట్టేది కాదు, కానీ దేవుడే మనకి పెడుతున్న పేరు. చాలాసార్లు మన జీవితాల్లో చెడిపోయిన అనుభవాలు, పాడైపోయిన అనుభవాలు మన జీవితాలు ఉంటుంటాయి. మన కుటుంబంలో అయితేనేమి, వివాహ సంబంధాలు ఆ విషయంలో అయితేనేమి, పిల్లల మధ్య అయితేనేమి, ఏదైనా కొన్ని పాడైపోయిన అనుభవాల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈ 11 నెలలు దేవుడు తన కృపలో మనల్ని బలపరిచాడు కదా. ఎంతోమందికి లేని అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ వర్షంలో ఆరాధించుకోరు ఎవరు కదా, చక్కగా నిద్రపోతుంటారు చాలామంది. అయితే మనకు ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది రాలేకపోయారు అనారోగ్యాలతో, కానీ దేవుడు వారికి కూడా మరొక తరుణం దయచేలాగా మనము ప్రార్థిద్దాము. ముఖ్యంగా పాడైపోయిన వాటిని బాగు చేయడం అనేది దేవుడి పని. అయితే దేవుని బిడ్డలుగా కూడా దేవుడు మనకిచ్చిన అధికారం. మన కుటుంబాల్లో కూడా కొన్ని అనుభవాలు, కొన్ని బాధ కలిగించేవి, చేదైన అనుభవాలు, అనారోగ్యాలు, పిల్లల మధ్య అసమాధానము, మనం అనుకున్న జరగకపోవడము, మనల్ని మోసం చేసిన వాళ్ళు, చాలా హృదయానికి బాధ కలిగించే అంశాల గుండా మనం వెళ్ళాం ఈ 11 నెలల్లో కూడా, ఈ సంవత్సరంలో. అయితే దేవుడు చెప్తున్నాడు, మరలా నువ్వు కట్టెదవు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఈ వాగ్దానం ఈ మందిరం కడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆటంకాలు కూడా చాలా వచ్చాయి, మాకు అందరికీ తెలుసు కదండి. దేవుడు వాగ్దానం ఇస్తే అలాగే జరిగిపోద్దని మనం అనుకోకూడదు. ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. అరే, దేవుడు వాగ్దానం ఇచ్చాడే, ఇట్లా జరిగింది ఏంది అనుకుంటాం. చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు ఇలా బాధపడతామంటే, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం బాధపడతాం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని వాగ్దానం ఇస్తాడు మనకి. నేను నీకు తోడుగున్నాను, నేను బాగు చేస్తాను వాగ్దానం ఇస్తాడు. మనం ధైర్యంగా వెళ్తాం హాస్పిటల్కి. అక్కడ ఏదైనా మనకు టెస్ట్ ఏదన్నా మనకు రాశారనుకోండి, అనుకుంటాము, అరే తోడుగుంటానడు కదా, బాగు చేస్తానడు కదా, ఇలా జరిగింది ఏంది అనుకుంటాం. కానీ తోడుగుంటాన్న దేవుడు ఆ టెస్ట్లో తోడుగుంటాడు, ఆ వచ్చే రిపోర్ట్లో తోడుగుంటాడు. ఎటువంటి కీడ అపాయం రాకుండా మనకి సహాయము చేస్తాడు. అది మనం పొందుకునే వరకు విశ్వాసంతో మనము ఎదురు చూడాలా. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, కానీ ఏ విషయంలో కూడా మనము కృంగిపోకూడదు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే అది మనం పొందుకోవడానికి అపవాది ఎన్నో ఆటంకాలు పెడతాడు, లేదా దేవుడే మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తాడు. నా బిడ్డలు నిజంగా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా? బిడ్డలకి సంవత్సరం అంతా చదువుతారండి, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు? ఫైనల్ ఎగ్జామ్స్ సంవత్సరం ఆఖరిలో కదా. దాని అర్థం ఏంటి? ఈ పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదివింది నేర్చుకున్నారు, వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకున్నారు అన్న ఉద్దేశంతో పెడతారు కదా. అలాగే మన జీవితాలు కూడా సంవత్సరాల రోజులు దొరికిపోతూ ఉంటే ఏదో మనం బ్రతికేస్తున్నాం, జీవించేస్తున్నాం, అలా జరిగిపోతుంది. కొన్నిసార్లు బోరు కొడుతుంది, జీవితం అంటే ఏందో ఏందో చప్పగా అనిపిస్తుంది అనుకుంటాం. కానీ మన విశ్వాస జీవితంలో ఈ 11 నెలలు మనం ఎలా ఉన్నాం? స్థిరత్వంగా ఉన్నామా? విశ్వాసంలో బలంగా ఉన్నామా? లేదా మన విశ్వాసాన్ని, మన వాక్య ధ్యానాన్ని, మన ప్రార్థనని పూడ్చిపెట్టేస్తున్నామా? ఎవరికి కనబడకుండా
విశ్వాసంగా మనము దినదినము ముందుకు వెళ్ళాలి. చాలాసార్లు మన ఇంట్లో పిల్లలు పాడైపోయారని వాళ్ళ కోసం ప్రార్థన చేసి 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 అలసిపోయి ఉంటాం. దేవుడైతే వాగ్దానం ఇస్తాడు, నేను మీ పిల్లల్ని బాగు చేస్తా, రక్షిస్తా, కాపాడుతా అంటాడు. అయితే అది పొందుకోవడానికి ఎలా ఉంటుందంటే చాలా ఆటంకాలు వస్తాయి. మనకందరికీ తెలుసు అది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బిడ్డ ఉంటాడు కదండి. అయితే మనం ఏం చేయాలంటే, మనకిచ్చిన దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, మనము ఆ రక్షణను బట్టి వాళ్ళ కోసము ప్రార్థించాలి. అయ్యా పాడైపోయిన వాటిని బాగు చేస్తా అన్నావు కదా, బాగు చేస్తా అన్నావు కదా, అయ్యా సహాయం చేయ, సహాయం చేయ. నిరంతరం ఆ బిడ్డల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటే తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మేలే చేస్తారు కానీ కీడు ఎప్పుడు మనకి చెయ్యడు. ఒక అనారోగ్యం ఇచ్చినా అది మేలుకే, ఒక ఆపద వచ్చినా మేలుకే, అది మన మేలుకే దేవుడు చేస్తాడు. అయితే మనం ఈ దినాన మనం ధ్యానం ఏంటంటే, బైబిల్లో కొన్ని ముఖ్యమైన బావుల గురించి మనము ధ్యానిద్దాం. బావుల్లో ఏముంటుందండి? నీరు ఉంటుంది కదా. ఆ నీటిని పొందుకునే వరకు ఏం చేస్తారు? త్రవ్వుతూ ఉంటారు. ఆ మట్టి అంతా ఏం చేస్తారు? ఒక పక్కన వేస్తారు కదా. మట్టి వస్తుంది అని వాళ్ళు నిరుత్సాహపడతారా? బావి తవ్వేవాళ్ళు పడరు. ఆ నీళ్లు వాళ్ళు ఎంతవరకైతే త్రవ్వాలి అనుకుంటారో అంతవరకు ఆ నీళ్లు రాకపోయినా ఇంకా లోతుగా కూడా త్రవ్వుతారు. వారు అనుకున్నది సాధించేంత వరకు ఆ బావిని త్రవ్వుతారు. అలా అబ్రహాము కూడా అనేక బావులు త్రవ్విన తర్వాత, అతని కాలం ముగిసిపోయిన తర్వాత ఇస్సాకు ఎంటర్ అయినప్పుడు కొంతమంది ఆ అబ్రహాము తవ్వించిన బావులన్నీ పూడ్చివేశారంట. ఎందుకని? అసూయతో. ఆదికాండము 26వ అధ్యాయములో మనం గమనిస్తే, ఆదికాండము 26వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుకుందాం. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు ఏం చేస్తారు? మన్ను పోసి పూడ్చివేస్తారు. ఎందుకు? అసూయతో. ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందుతుంటే, అతడు ఆశీర్వదించబడుతుంటే, మిక్కిలి గొప్పవాడు అవుతుంటే, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంటే ఫిలిష్తీయులు ఏం చేస్తారండి? అసూయపడ్డారు. ఆ బావులన్నింటినీ పూడ్చేస్తారు. ఎందుకు? ఉపయోగపడతాయి కదా. అవి అపవాది చేసే పనులు. ఈ అసూయ అనేది అపవాది పని, శరీర కార్యము. అసూయత వాళ్ళు పూజ చేసిన ఆ బావులన్నిటినీ తర్వాత మనం గమనిస్తే ఇస్సాకు మరలా వాటిని త్రవ్విస్తాడు. మనం ఈ 26వ అధ్యాయమే 17 నుంచి చదువుదాం. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఫిలిష్తీయులు పూడ్చివేసిన వాటిని తిరిగి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? మరలా వాటిని త్రవ్వడము మొదలుపెట్టాడు. త్రవ్వాడు. ఏం పడ్డాయి? మంచి నీళ్ళు. త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికిన. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే. ఎవరు చెప్పారు నా నీళ్ళు వాడదని? అసూయ. అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ కలహం ఉంటుంది.
కానీ ఇస్సాకు అక్కడ పరిస్థితిని గమనించాడు. వాళ్ళు కలహపడుతుంటే వాళ్ళతో గుద్దురాళ్ళ వెళ్ళి గొడవ పడలా. అసలు ఏమనుకుంటున్నాం, మా నాన్న ఎవరో తెలుసా, అబ్రహాం అని చెప్పలా, ఆగిపోయాడు. అయితే దానికి ఒక పేరు పెట్టాడు, ఏసేకు. అంటే అర్థం ఏంటంటే కింద ఉంది, కింద ఫుట్ నోట్లో జగడమాడు లేదా కలహము. కలహానికి మనము దూరంగా ఉండాలి, కలహపడేవారుగా మనము ఉండకూడదు. ఇక్కడ ఇస్సాకుదే కష్టమంతా. ఆ బావి తవ్వే వరకు ఏం చేస్తున్నారు, గమ్మకు చూస్తుంటారు కదా. ఆ నీళ్ళు ఎప్పుడైతే పడ్డాయో వెళ్ళిపోయారు, అది మాదే అని కూర్చున్నారు. అయినా ఇస్సాకు వాళ్ళతో వివాదం పెట్టుకోరా, జగడమాడలా, గొడవ పడలా. తప్పు తంది కాకపోయినా తగ్గించుకొని వచ్చేసాడు ఇస్సాకు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అపవాదం మన ముందు కొని పెడతాడు, గొడవ పడే విధంగా. వివాదము మనం అణిచివేసేవారుగా ఉండాలి కానీ వివాదాన్ని ఇంకా పెంచేవారుగా మనము ఉండకూడదు. ఇక్కడ ఇస్సాకు ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఈ జగడాలకి గొడవలకి మనము దూరంగా ఉండాలా, దుష్టులకు దూరంగా మనం ఉండాలి. లేదంటే వాళ్ళతో మనం కలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఏసేకు అంటే గొడవలు, కలహము, తగువు అది. అయితే ఆ తర్వాత కూడా వెళ్ళిపోయి ఇంకో ప్రదేశంలో మరలా త్రవ్వుతాడు. 21వ వచనం. చాలు సిత్నా అని పేరు పెట్టాడు. మరలా అక్కడ కూడా జగడమాడారు, మళ్ళా గొడవే. ఇస్సాకు ఏ మంచి పని చేస్తున్నా ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. ఈ నీళ్లు మావంటున్నారు, ఈ బావి మాది అంటూ గొడవలు పడుతున్నప్పటికీ ఇస్సాకు వాళ్ళకి విరోధంగా మాట్లాడటం లేదు. మన జీవితంలో కూడా మనం అన్ని విషయాలు గమ్ముకుంటాం. ఇప్పుడైతే ఇంటింటికి ట్యాపులు ఉన్నాయి కానీ ఒకప్పుడు లేవు కదండి. వాళ్ళు వదిలినప్పుడే, అంతకుముందు మామూలు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత కుళాయిల దగ్గర అవి బిందెలు వరుసగా పెట్టుకునేవాళ్ళు. మా నాన్నమ్మలు ఊరికి వెళ్ళినప్పుడు చింతాడిపాలెంలో ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఆ బిందెల దగ్గర భయంకరమైన గొడవ వరుసగా పెట్టుకోండేవాళ్ళు. మేము అప్పుడు కావల్లో ఉండేవాళ్ళం. ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు అదొక వింతగా ఉండేవాళ్ళు, నవ్వు వచ్చేది నాకు. వాళ్ళు గొడవ పడతా ఉంటే ఏందో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే నీళ్ళ కోసం గొడవలు, నేను ముందు పెట్టాను, నేను తర్వాత పెట్టాను, నువ్వు నాకన్నా ముందుకి, ఏ గొడవలు. ఆ తర్వాత మేము ముత్యాలపాలెం ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్ వచ్చేది, మంచి నీళ్ళు నింపుకొని. అప్పుడు కూడా అంతే, నేను మా అక్క వెళ్ళేవాళ్ళం, మా రెండో అక్క నేను నీళ్ళు పట్టుకునేవాళ్ళం. భయం వేసేది. ఫస్ట్ ఏమో నవ్వుకున్నా చిన్నప్పుడు, ఆ తర్వాత కొంచెం పెద్ద భయం వేసింది. ఈ గొడవల్లో ఓ అమ్మ ఎట్లా అని ఎలాగోలా నీళ్ళు పట్టుకొని అంటే నీళ్ళ కోసం గొడవలు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆది కాలం నుంచో ఉన్నాయి ఆ గొడవలు. అయితే ఆ గొడవల్లో మనము దూరకూడదు. అయితే గొడవ పడితే నీళ్ళు ఎట్ట వస్తాయేమంటారేమో. అందుకే దేవుడు ఇప్పుడు ప్రతి ఇంటికి ఏమి ఇచ్చాడు, ట్యాపులు ఇచ్చాడు, మున్సిపాలిటీ వాటర్ ఇచ్చాడు, సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎక్కడ గొడవ పడుతున్నా అక్కడ వాళ్ళతో యుద్ధం ఆడలా, గొడవలు పెట్టుకోవాలా, రచ్చలు పెట్టుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట తవ్వడం మొదలుపెట్టాడు. అలా 3వ బావి దగ్గరికి వచ్చాక 22వ వచనం చదువుదాం. ఆమేన్. 3వ బావి విషయంలో వాళ్ళు గొడవ పడలేదు. దానికి రెహబోతు అని పేరు పెట్టాడు. అంటే అర్థము కింద ఉంది కదా, ఎడము లేక విశాలత. అంటే దేవుడు మనల్ని విశాలపరుస్తాడు అన్న విశ్వాసంతో ఇస్సాకు దానికి పేరు పెట్టాడు. అలాగే దేవుడు ఇస్సాకుని వృద్ధిపరిచాడు, అభివృద్ధి చేశాడు. గొప్ప కార్యాలు ఇస్సాకు జీవితంలో జరిపిస్తాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా కొంత ధనం అయితేనేమి, కొన్ని ఇల్లులు అయితేనేమి, కొంత ఆస్తి అయితేనేమి, కొంతమంది కోసం మనము వదులుకుంటాం కదండి. వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో గొడవ పడలేక వీళ్ళతో ఎందుకు లేని మనం బంగారం కోల్పోవడమో, స్థలాలు కోల్పోవడమో, ఇంటిలో భాగం కోల్పోవడమో,
ధనాన్ని కోల్పోవడమో జరుగుతూ ఉంటుంది. మనందరి జీవితాల అనుభవమే. అన్నదమ్ముల మధ్య అయితేనేమి, అక్కజల్లుల మధ్య అయితేనేమి, కొన్ని అదేమంటారు ఇంటర్నల్ గొడవలు, లోపల ఉండే గొడవలు, ఈ బయటపడే గొడవలు కాదు. అయితే దేనికోసం మీరు అది వదులుకున్నారో దేవుడు రెహబోతు అంటే విశాలపరిచే దేవుడు కనుక మీ అందరి జీవితాల్లో ఏదైతే కోల్పోయారో దానికి రెండంతలుగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళతో గొడవ పడలేదు, మనం దేవుని యందు ఆధారపడ్డాం కాబట్టి మన ఆశల దేవుడు తీరుస్తాడు. పాడైపోయిన మన జీవితాలు దేవుడు కట్టుతాడు, ఆయన గొప్ప కార్యాలు జరిపిస్తాడు. అయితే మనం అరే మా స్థలం పోయిందే, మా ఇల్లు పోయిందే, అది మా ఇల్లు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చు. కానీ కొన్ని బంధాల కోసం మనం వాటిని వదులుకున్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా కార్యాలు జరిపిస్తారు. కాబట్టి దేనికి దిగులు పడద్దు. మీరు కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు ఇచ్చే దేవుడు. అది ఎప్పుడు కూడా నమ్మదగిన సత్యమే. ఎందుకంటే దేవుడు చాలామంది జీవితాల్లో వారు కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చారు. అది సంతోషమైన, ధనమైన, ఆస్తి అయినా మరి ఏదైనా. అయితే ఇప్పటి వరకు ఇస్సాకు త్రవ్విన బావుల గురించి మనం విన్నాం. పాడైపోయినవి మరలా తవ్విచ్చాడు. ఇంకో అంశం ఏంటంటే ఈ 11 నెలల్లో మనం ఎన్నో వాక్యాలు విన్నాం. మందిరంలో అయితేనేమి, టీవీలో అయితేనేమి కదండి, ఆ యూట్యూబ్లో, ఆ షార్ట్స్లో చిన్న చిన్న మెసేజ్లు చాలా విన్నాం. అయితే మనం తవ్వవలసిన బావులు ఏమైనా ఉన్నాయా మన జీవితాల్లో? ఇస్సాకు తవ్వాడు, మంచి నీళ్ళు పొందుకున్నాడు, సంతోషము దేవుడిచ్చాడు. అయితే మన జీవితాల్లో ఏ బావి త్రవ్వాలా? మనం ప్రార్థనా బావి తవ్వాలా? వాక్యం అనే బావి తవ్వాలా? ఏ బావి పూడుకుపోయింది? ఏ బావిని మనము మట్టి వేసుకొని మన్ను వేసుకొని పూడ్చి చేసుకొని ఉన్నాం? ఈ 11 నెలల దేవుడు కాపాడాడు కదా. ఆయన కాపాడాడంటే మనం ఆయన కొరకు జీవించాల్సిందే. వ్యర్థంగా వాళ్ళతో వెళ్తే ముచ్చట్లు, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం కాదు. ఆయన మనకి ఇచ్చిన జీవితాన్ని ఆయనకి ఇవ్వడమే గొప్ప ధన్యత. మట్టిలో పూడుకుపోయిందే మన ప్రార్థనా జీవితం. ప్రార్థన అనే బావి త్రవ్వండి, ఏం పర్వాలేదు. దేవుడు మనకి ప్రార్థన ఆత్మతో నింపుతానని వాగ్దానం ఇస్తున్నాం. ప్రార్థన ఆత్మతో నింపబడడం, ప్రార్థన వీలుగా ఉండడం అంటే ప్రార్థన చేసి గమ్ముకొనడం కాదు. అది పొందుకునే వరకు ప్రార్థన చేస్తారే వాళ్ళని ప్రార్థనా వీరులు అంటారు. అంతేగాని ఒకరోజు ప్రార్థన చేసి జరగలేదే, ఇంకో రోజు ప్రార్థన చేసి జరగదులే, ఇంకో రోజు ప్రార్థన చేసి ఇంతే నేను ఎప్పుడో చెప్పా అంట. అట్లా కాదు. నువ్వు ఇచ్చావయ్యా, ఇచ్చేది నీకు వందనాలు. నువ్వు ఈ కార్యం చేసావు, నీకు వందనాలు. పాడైపోయిన మా జీవితాలు కడుతున్నావు, నీకు వందనాలు. విరిగిపోయిన మా జీవితాన్ని నువ్వు బాగు చేస్తున్నావు, నీకు వందనాలు అని అది పొందుకునే వరకు మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో అప్పుడు మనం ప్రార్థనా వీరులుగా మార్చబడతాము, విశ్వాస వీరులుగా మార్చబడతాము. ఉందా అటువంటి ఆశ? రావడం వెళ్ళడం కాదండి మన జీవితాల్లో. దేవుడికి ఏది ఇష్టం అంటే ఆయనకి ఇష్టలుగా ఉండడం ఇష్టం, ఆయన దగ్గరగా మనం వెళ్ళడం ఇష్టం. ప్రతి విషయానికి తల్లిదండ్రులపై ఎలా ఆధారపడతామో, ప్రతి విషయంలో పిల్లలు తల్లిదండ్రులకి ఎలా ఫోన్ చేస్తారు కదండి. ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా ఫోన్ చేస్తారు తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఇలా జరిగింది అంట. అలా మన జీవితాలు కూడా ప్రతి విషయం అంతా షేర్ చేసుకోవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనకి వివరించడం, నీ బాధ అయినా, సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన, నిందలైనా ఆయనతో పంచుకుంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనలో మనం ఎక్కువ మిగిలిపోతా, నాకెవ్వరు లేరు, నా జీవితం ఇంతే, నన్ను ఎవరు బాగు చేయరు అనుకుంటే మన నోరే మన కార్యాలు జరగకుండా ఆపుతుంది. కాబట్టి మన నోటి ద్వారా మంచి మాటలు మనము మాట్లాడాలి. ప్రార్థన అనే భావని తవ్వాలి. రెండోదిగా వాక్యం అనే భావన కూడా తవ్వాలి. చాలా సందర్భాల్లో మనకు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ వాక్యం చూడడానికి టైం ఉండదు, ప్రార్థించడానికి టైం ఉండదు. చాలా బిజీ అనుకుంటాం. 24 గంటలు టీవీ ముందు కూర్చోమన్నా కూర్చుంటాం, కానీ ఒక 5 నిమిషాలు వాక్యం చదవమంటే మనం చదవలేకపోతున్నాం. మూసుకుపోయినా, మన్ను వేసి పూజ చేసిన ఆ వాక్యం అనే బావిని తవ్వండి. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనము
చూడగలం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ వాక్యం అనే బావిని మనం తవ్వినప్పుడు మంచి నీరు మనం పొందుకుంటాం కదా, పరిశుద్ధాత్మకు అది సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ మనము వెనకబడిపోయినామో, ఈ వచ్చేస్తుంది ఇంకా క్రిస్మస్ నెల, డిసెంబర్ వచ్చేస్తుంది, ఒక్కరోజే ఇంకా. ఆ నెల రోజుల వరకైనా ఈ 11 నెలల్లో చేయలేని కార్యాలు ఆయన కొరకు చేద్దాం, ఆయన సంతోషపెడదాం. ఆయన మన కొరకు పుట్టాడు, మన కొరకు మరణించాడు, లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఇంకా పశువుల పాకలో ఉన్నావయ్యా అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన 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 హృదయంలో ఆయన ఉన్నాడా, ఇంకా పశువుల పాకలోనే పెట్టామా, గ్రహించుకోవాలి. ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆరాధన, వీటన్నిటిలో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఎల్లప్పుడూ సంతోషం రాదు, పూలబాట ఉండదు మన కోసం. ఏముంటుంది? మనల్ని చూసి అనేకులు అబ్బోబరి వెళ్తుందిలే, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ దేవుడు మనకి ఆనంద ప్రవాహాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ప్రార్థనలో, వాక్యంలో నిలబడతామో, విశ్వాసం నిలబడతామో, మన ఉద్యోగంలో, మనం పనిచేసే చోట ఆయన కొరకు నిలబడుతూ ఆయనకు సాక్షులుగా ఉంటామో, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు. కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. ఆనంద ప్రవాహంలో ఆయన మనకు త్రాగించే దేవుడు. కీర్తన గ్రంథం 36:8. ఆమేన్. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అది త్రాగాలంటే మనం ఏం చేయాలా? నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? బావిలోంచి చేదుకోవాలి కదా. ఇప్పుడైతే మోటార్లు ఉన్నాయిలేండి. ఏదైనా అది పొందుకోవాలంటే దాని దగ్గరికి మనం వెళ్ళాలా. వెళ్ళకుండా నాకు ఏంటంటే కుదరదు. సమరయశ్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది, ఇంట్లో కూర్చొని నా కోసం నీళ్ళు దండి అనలా, వచ్చింది, రక్షణ పొందుకొని వెళ్ళింది. అలాగే ఆయన మందిరంలోకి ఎవరు వస్తారో వారందరికీ ఆనంద ప్రవాహంలో ఉన్న దేవుడు త్రాగిస్తాడు. ఒకవేళ రాలేని స్థితి ఉన్నప్పటికీ వాళ్ళ కార్యాలు జరిగిస్తాడు. కానీ నిర్లక్ష్య వైఖరితో ఉంటే కార్యాలు లేట్ అవుతాయి, ఆలస్యం అవుతాయి. జరగడం మానవు కానీ ఆలస్యం అవుతాయి. కాబట్టి ఏవి మన జీవితాల్లో పూడిపోయి ఉన్నాయి, ఏవి మన జీవితంలో పాడైపోయి ఉన్నాయి, విరిగిపోయి ఉన్నాయి సంబంధాలు, వాటిని మరలా మనము కట్టుకుందాం, మరలా ఆ బావులు తవ్వుకుందాం. ఆయన మనకు ఆనంద ప్రవాహాన్ని ఇచ్చే దేవుడే కానీ కీడు అనుగ్రహించే దేవుడు కాదు. ఈ 11 నెలలు ఎన్నో కార్యాలను మన జీవితాల్లో జరిపించాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అరే ఒక్క క్షణంలో తప్పించేసాడు, తప్పించుకున్నామే అనుకుంటాం, కాదు, తప్పించాడు దేవుడు. కాబట్టి 11 నెలలు మనము సురక్షితంగా ఉండగలిగాం. ఈ రానున్న ఈ డిసెంబర్ మాసమంతా మనం ఆనంద ప్రవాహంలో త్రాగాలంటే పూడ్చబడిన భావం వల్ల తవ్వండి. అది ప్రార్థనా భావైనా, వాక్యమైనా, ఏదైనా ఆయన మనకు సమస్తాన్ని ఇవ్వగల సమర్థుడు. ఏదైతే కోల్పోయామనుకుంటున్నామో దేవుడు రెండింతలుగా ఇస్తాడు. మీరు యుద్ధం చేయనక్కర్లేదు, దేవుడే మీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాము, ఆయన అడుగుదాం. అయ్యా, మా జీవితాల్లో మా స్థితి పాడైపోయిన స్థితే నాయనా, మమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. మా తలంపుల్లో చెడుంది,
మా ఆలోచనలో చెడు ఉంది, మా మాటల్లో చెడు ఉంది, మేము చేసే పనుల్లో మంచి లేదు. ఏ మంచి లేదు. మమ్మల్ని ప్రేమించావయ్యా, మమ్మల్ని బాగు చేయి తండ్రి. నువ్వు ఒక్కడికే అది సాధ్యమయ్యా. కూడిపోయిన మా ప్రార్థన అనే బావిని త్రవ్వుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు తండ్రి. కొంతనాలు వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నామేమో నైనా, వాక్యమైన బావిని తవ్వుకోవడానికి మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు. నీకు కొందనాలు. ఏవైతే తండ్రి నైనా మా ప్రియుల కోసం మేము వదులుకున్నామో అవన్నీ మాకు ఇస్తానని, 200గా ఇస్తానని మీరు ఇచ్చిన మాట బట్టి కొందనాలు. మీ కొరకు తండ్రి ప్రభా విశ్వాస వీరులుగా నిలబడే శక్తిని మాకు అందరికీ దయచేయమని. ఎవ్వరు విశ్వాసాలు వెనకబడిపోకుండా, అల్ప విశ్వాసులుగా ఉండకుండా, అవిశ్వాసులుగా ఉండకుండా స్థిరమైన విశ్వాసం కలిగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని. పాడైపోయిన ప్రతిదీ మీరు కట్టమని యేసు నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. కీర్తన పాడుకుందాం.